రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కల్తీ పాల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. కల్తీ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర సీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు వంటి అంశాలను నివేదికలో వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. రాజమండ్రిలో గత ఫిబ్రవరి నెలలో కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో కల్తీ పాలు తాగి పలువురు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘోర విషాదంలో పలువురు కిడ్నీలు దెబ్బతిని ఒక్కొక్కరిగా మృత్యువాత చెందుతూ వచ్చారు. ఇప్పటి వరకు కల్తీ పాల ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3 బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ మరణాలకు ప్రధాన కారణం పాలను నిల్వ చేసే ఫ్రీజర్లోని కూలెంట్ అని తేలింది. ఫ్రీజర్ నుంచి అత్యంత విషపూరితమైన ఇథిలిన్ గ్లైకాల్ రసాయనం లీక్ అయ్యి పాలల్లో కలవటంతో ఆ పాలు తాగిన వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రంగు, రుచిలో పెద్దగా మార్పు లేకపోవడంతో బాధితులు ఆ పాలను సేవించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం మరియు యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. తాజాగా ఈ ఘటన ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ డీసీపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. నానాజీ, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీపాల జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటన ఉన్నదో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. అదే రకంగా ఏపీసీఎస్ కి, డీజీపీకి కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసింది. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని అదే రకంగా ఆదేశించింది. ఈ నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నది, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాల నష్టపరిహారం, దానికి సంబంధించిన చెల్లింపులు తదితర అంశాలపై వెల్లడించాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. అయితే గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన చూసుకుంటే కనుక ఇప్పటికీ 16 మంది పడ్డారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పాలల్లో విషపూరితమైన రసాయనాల ఇథైల్ గ్లైకాల్ కలిసింది. దీనికి సంబంధించింది అంటే ఏదైతే ఈ పాలు ఘటన ఉన్నదో ఈ పాలు ఘటనకు సంబంధించి దాదాపు 100 ఇళ్లకు సరఫరా చేసినట్టు తెలిసింది. అయితే అప్పుడు వెంటనే గవర్నమెంట్ ఈ మొత్తం అంతా కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు ఈ టెస్టులు కూడా చేయించడం మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే జాతీయ మానవ హక్కుల సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీని మీద విచారణ స్వీకరించింది. అయితే దీనికి సంబంధించి అంటే ఏం జరిగింది, అసలు ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి అనేది పూర్తి విచారణ అనంతరం ఆ నివేదిక కూడా సమర్పించాలని చెప్పింది. అయితే దీనిపైన మళ్ళీ ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా సూచించారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఎవరైతే పాలకు సంబంధించి అంటే ఎవరో పాలు పోసుకున్నారో వాళ్ళందరూ కూడా కొంతమందికి అంటే ఎవరైతే 40 సంవత్సరాలు అదనంగా 30 సంవత్సరాలు ఆ వయసులో ఉంటారో వాళ్ళకైతే ఎఫెక్ట్ తగలదు. కానీ ఎవరైతే వృద్ధులు కానీ అలా చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రమే చనిపోయారని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండాలంటే ఇలాంటి అంటే జాతీయ మానవ హక్కుల సంఘం ఇచ్చిన సమాచారం తీసుకున్న తర్వాత అప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కావాలి నానాజీ, ఇప్పటి వరకు అయితే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్ అయితే 3 ఉన్నట్లు తెలుస్తుంది. 2 చిన్నారులు పరిస్థితి ఎలా ఉంది మరి? అదే చిన్నారుల పరిస్థితి అయితే విషమంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకైతే ఏదైతే క్రియాటిన్ ఉన్నదో క్రియాటిన్ కూడా అమాంతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ క్రియాటిన్ పెరగడం ద్వారా అక్కడ ఏదైతే చిన్నపిల్లల డాక్టర్లు ఉన్నారో డాక్టర్లందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుని ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ క్రియాటిన్ తగ్గించే పరిస్థితిలో పడ్డారు. అయితే ఈ పిల్లలకందరికీ కూడా అంటే కిడ్నీల మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. అలాగే ఆర్గాన్స్ మీద అంతా కూడా ఎఫెక్ట్ చూపించిందని మనం చెప్పుకోవచ్చు.
ఇది చాలా విషపూరితమైన కెమికల్ కాబట్టి ఇది పిల్లల మీద అలాగే వృద్ధుల మీద కూడా అంటే వాళ్ళు ఏదైతే శ్వాసకోశం బాధపడతారో వాళ్ళ మీద చాలా వరకు ఎఫెక్ట్ ఉన్నదని చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పిల్లల పరిస్థితి అయితే మాత్రం కొంచెం విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు తెలిపారు. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.